హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేశాను. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో వైజాగ్ వెళ్ళాము. మేము 5 days ట్రిప్. మా ఫ్యామిలీతో పాటు ఇంకా 3 ఫ్యామిలీస్ వచ్చాయి. వాళ్ళు మా నైబర్స్ అండ్ ఫ్రెండ్స్. సో బిందు ఫ్యామిలీ, నెక్స్ట్ వచ్చేసి మోహన్ శ్వేత వాళ్ళ ఫ్యామిలీ, నెక్స్ట్ విజయ్ అండ్ రిషిక ఫ్యామిలీ. మేమైతే కాచిగూడ నుండి స్టార్ట్ అయ్యాము. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? అరకు వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ నుంచి అరకు పోతాం. నౌ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అమ్మో, ట్రైన్ కదిలిపోతుంది. అవ్వా, ఈడు నెడుతుంది ట్రైన్. ఇక్కడనే ఉండతా ఉంటుంది. వేరేకి చేస్తారు. ఏంటంటే ప్లాట్‌ఫామ్ అంతా అయ్యా నిజంగా ఉన్నాడు. ఎక్కింది ఎవరెక్కింది? ఈ విధంగా ఆడుకుంటూ మేమైతే ఎప్పటికో నిద్రపోయాము. మొత్తానికి మార్నింగ్ అయిపోయింది. వైజాగ్ వచ్చేసాము. వైజాగ్లో స్టేషన్లో దిగిన తర్వాత స్టేషన్ నుండి బయటకు వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే లాడ్జ్లు ఉంటాయి. అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అవ్వచ్చని మాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు చెప్పారు. అందుకని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మోహన్ శ్రవణ వెళ్ళేసి రూమ్స్ చెక్ చేయడానికి వెళ్తున్నారు. కరెక్ట్గా ఈ టైంలో నాకు బాగా థ్రోట్ పెయిన్ ఉంది. సో నేను మాట్లాడలేకపోయాను. మా వాడు వాయిస్ ఇస్తున్నాడు, చూడండి. గొంతు బాగాలేదు, అందుకే ఏం చెప్పట్లే. అందుకే ఈరోజు నేను చెప్తాను. ఈరోజు వైజాగ్ వచ్చాం. అరకుకి పోయి ఒక పెద్ద బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. మాతో పాటు టిక్కీ కూడా వచ్చాడు. ఇంకా మా డాడీ, ఇంకా అంటే ఇంకా మాడేమో ధన్విక్, మీరేమో శ్రవణ అంకులు, ఇంకా మోహన్ అంకులు హోటల్కి పోయారు రూమ్స్ కోసం. వాళ్ళు వెతికి వచ్చేదాకా ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా రాలేదు. ఫైనల్గా అయితే రూమ్స్ తీసుకున్నాము. ఫ్రెష్ అయిపోయి మేము టిఫిన్ చేసేసి ఒక టెంపో మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము మేము. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ అని పాడుతున్నాం కదా, ఎందుకంటే అది తప్ప మనకేమి రాదు. ఇప్పుడైతే మేము సింహాచలం వెళ్తున్నాము. సో సింహాచలం చూసిన తర్వాత ఇంకా మిగతా ప్లేస్లకు వెళ్ళొచ్చని స్టార్ట్ అయ్యాము. సో మాతో పాటు మీరు చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ప్రకృతి అందాల సిరి కైలాసగిరికి వెళ్తున్నాము. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి రావడంతో ఒక గ్రూప్ ఫోటో దిగాం ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ చాలా పార్కులు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు. సో ఇది మొత్తం కూడా 380 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. చాలా పెద్ద ప్లేసు. ఈ ప్లేస్ చూడాలంటే ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాల్సిందే. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళాము. డ్రైవర్ లంచ్కి వెళ్ళిపోయారంట, సో లేరు. సో మేము ట్రైన్ అయితే ఎక్కలేదు, అంతా చూడలేకపోయాము. కొంచెం ప్లేస్ని మాత్రమే కవర్ చేయగలిగాము. ఈ ప్లేస్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. చాలా గ్రీనరీగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంది. ఈ పక్కనే సముద్రము. ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. హలో గాయ్స్, మా మమ్మీకి గొంతుకోలేదు, అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పా. కైలాష్కి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే సముద్రం మొత్తం కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే సముద్రం ఆకాశం కలిసిపోయాయి. సరే కలిసిపోయాయి రెండు. ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామని సెట్ అవుతున్నాము. ఒక ఫోటో తీసుకున్నాము. కొండపై నుండి వైజాగ్ను చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పిల్లలు ఇక్కడైతే కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి మేము రిషికొండ బీచ్కి వెళ్ళాము. అక్కడే లంచ్ చేసి ఆ తర్వాత బీచ్లోకి వెళ్ళాము. బీచ్లో జస్ట్ 2 hours ఉన్నాము, ఎందుకంటే మిగతావి చూడటానికి టైం సరిపోదని.
పాట విని భయపడకండి, ఎక్కడైనా తప్పిపోతే మేమందరం కలుసుకోవచ్చు అని ఈ పాట పాడుకుంటున్నాము. నెక్స్ట్ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ నుండి డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాము. దేనికైనా రెడీ అంటే నైట్ పార్టీ చేసుకోవడానికి సిద్ధం. నెక్స్ట్ మేము సబ్మెరైన్ చూడటానికి వచ్చాము. ఈ సబ్మెరైన్ రోడ్డు పక్కనే ఉందన్నమాట, చాలా దగ్గరగా ఉంది. సో లోపల ఎలా ఉంటుంది ఏంటని చూడటానికి వచ్చాము. సబ్మెరైన్ అంటే తెలుసు కదా, జలంతర్గామి. ఇది నోటిలో మునిగి ప్రయాణం చేయగల వాహనము. అలాగే నావిక రక్షణ దళాల్లో సబ్మెరైన్ అనేది ఒక ముఖ్య భాగము. ఈ లోపల కెప్టెన్స్ ఎలా ఉంటారు అంటే ఫుడ్ ఏంటి, లేకపోతే వీళ్ళు ఎక్కడ పడుకుంటారు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది లోపల చూస్తే. ఇక సబ్మెరైన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడ నుండి సీ హ్యారియర్ మ్యూజియంకి వెళ్ళాము. ఈ సీ హ్యారియర్ మ్యూజియంలో జెట్ యుద్ధ విమానం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. సో వాటి గురించి మనం తెలుసుకోవచ్చు లోపల. ఇదే జెట్ యుద్ధ విమానం. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ లోపల ఉంటుంది. సో దీని గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు లోపల. మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని అక్కడ నుండి బయటకు వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇక్కడ నుండి అయితే మేము పక్కనే ఉన్న TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలోకి వెళ్తున్నాము. ఈ మ్యూజియంలోకి వెళ్ళడంతోనే మాకు ఒక అందమైన ప్లేస్ కనిపించింది. సో అక్కడైతే మేము ఫొటోస్ దిగాము. సో అందరం ఫ్యామిలీ వైజ్గా ఫొటోస్ దిగాము. అసలు TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎందుకు పెట్టారు అంటే, ఈ TU-142 అనేది ఒక యుద్ధ విమానము. దీన్ని మన ఇండియా వాళ్ళు రష్యా నుండి కొనుగోలు చేశారు. ఇది దగ్గరగా 30 ఇయర్స్ నావికాదళంలో మనకి సేవ చేస్తుందన్నమాట. సో ఆ తర్వాత దీన్ని అట్లా ఒట్టిగా వదిలేయకుండా దీనికంటూ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా చేశారు. సో ఇది కూడా మన దేశంలోనే మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. సో లోపలైతే ఎలా ఉందో చూద్దారండి. చల్లగా ఉంది. ఇవన్నీ ఎక్విప్మెంట్ అన్నమాట. బాంబులు వేసే ఎక్విప్మెంట్, ట్రావెలింగ్ చేసే చేస్తారు. వీళ్ళిద్దరు బ్యాక్ చూస్తారు. అక్కడ మెయిన్ పైలట్ ఉంటాడు. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జిట్ నుండి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత వ్యూ చూస్తే చాలా బాగుంది. నైట్ టైం కదా, లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. సో అక్కడైతే కొద్దిసేపు మేము టైం స్పెండ్ చేసాము. ఇక్కడ నుండి బయటకు వచ్చేసి బయట కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. డిన్నర్ టైం అయింది కదా, డిన్నర్కి ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అంటే బెస్ట్ ఏది వైజాగ్లో అని తెలిసిన వాళ్ళని కనుక్కున్నాము. వాళ్ళైతే జమీందారి రెస్టారెంట్ బాగుంటుందని చెప్పారు. మేము డ్రైవర్కి చెప్పాము. డ్రైవర్ అయితే తీసుకెళ్లారు జమీందారి రెస్టారెంట్కి. ఇదైతే జమీందారి కాలంలో ఉన్న ఇల్లు లాగా ఉంది, రెస్టారెంట్ లాగా లేదు. బహుశా ఆ ఇంటినే రెస్టారెంట్ చేస్తారేమో. చాలా ఓల్డ్గా ఉంది. మొత్తానికైతే మంచి ఫుడ్ తిన్నాము. ఈ విధంగా మా ఫస్ట్ డే ట్రిప్ జరిగింది. రెండవ రోజు ఏం చూసామో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.